Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. హాయ్ ఫ్రెండ్స్, అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏ కొమ్మలైతే మనము నీళ్ళల్లో పెట్టుకుంటే వాటికి రూట్స్ వస్తాయో అవి ఏవేంటో వాటి వివరాలు ఏంటో ఈరోజు చూద్దామండి. మామూలుగా అయితే భూమిలో పెట్టుకుంటే కూడా కొమ్మలకి రూట్స్ వస్తాయి కదా, కానీ మరి నీళ్ళలో పెట్టుకోవటం ఎందుకు, నీళ్ళలో పెట్టుకోవటం వల్ల ఏంటి ప్రయోజనం అనుకుంటాం కదా మనము. మామూలుగా అయితే భూమిలో పెట్టుకుంటేనండి రూట్స్ వచ్చినాయో లేదో, అది ఎన్ని రోజులు వస్తాయో ఏంటో అనేది మనకి ఏదైనా టెన్షన్ ఉంటుంది కదా. అదే కనుక మనము కొమ్మలు మనం వాటర్లో పెట్టుకున్నాం అనుకోండి, వాటర్లో గాజు గ్లాసులో పెడతాం కాబట్టి ఆ గాజు గ్లాసులో లోపల ఏం జరుగుతుందో ఏంటో మనకి బయటకే కనబడతా ఉంటుంది అనమాట. రూట్స్ వస్తున్నాయా లేదా అనేది మనకి బయటకే తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఇక ఇబ్బంది ఉండదు, ఏంటంటే డైరెక్ట్గా మనం చూసుకోవచ్చు కాబట్టి ఇబ్బంది ఉండదు. అసలు వస్తున్నాయా లేదా, కుళ్ళిపోతున్నాయా ఏంటి అనేది మనకి బయటకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనకి టెన్షన్ అనేది ఉండదు. కాకపోతే ఒక లోపం ఏంటి అంటే వాటర్లో పెట్టడం వల్ల రూట్స్ వచ్చిన మొక్కలైనా సరే మనం భూమిలో నాటిన తర్వాత అండి తొందరగా అంటుకోవన్నమాట, తొందరగా నాటుకోవు మట్టిలో, కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది అనమాట. అదే కనుక మనం కొమ్మలు కట్ చేసి భూమిలో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా నాటుకుపోతాయి. తొందరగా మనము అది రీపోటింగ్ చేసినా సరే తొందరగా ఎదిగిపోతాయి అనమాట, ఎదిగిపోతాయి అలాగే తొందరగా డెవలప్ అయిపోతాయి. అదే వాటర్లో పెట్టుకుంటే వచ్చిన రూట్స్కి తొందరగా ఎదగవండి, అంటే తొందరగా నాటుకోవన్నమాట, కొంచెం లేట్ అవుతుంది. అదండి దీనిలో ఉన్న లోపం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనము నీళ్ళలో కొమ్మలు పెడితే వచ్చే మొక్కల్లో ఫస్ట్ ఆల్మండా అండి. ఇది ఒక 12-13 అంగుళాలు కటింగ్ తీసుకొని మీరు నీళ్ళలో పెట్టుకున్నారనుకోండి, దీనికి చక్కగా రూట్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అలా మీరు నీళ్ళలో పెట్టుకుని మీరు ఇది రెడీ చేసుకోవచ్చు. ఇది నేను ఆల్రెడీ వీడియో ఉందండి మన ఛానల్లో, నేను చేసి ప్రయోగం చూశానమాట. వస్తాయి, చక్కగా ఈజీగా వస్తాయి. మీరు పెట్టుకుని రూట్స్ తెప్పించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కింద నుంచి మీరు కింద ఆకులు తీసేయండి ఏదైనా సరే కొమ్మలు పెట్టుకునేటప్పుడు. ఇదిగో ఈ గులాబీ కూడా అంతేనండి, నాటు గులాబీలు, అది హైబ్రిడ్ గులాబీలు రావు. నాటు గులాబీలు కూడా మధ్యస్థంగా ఉన్న కొమ్మ తీసుకొని, లేతది కాకుండా మరీ ముదురుది కాకుండా మధ్యస్థంగా ఉన్న ఈ కొమ్మలు తీసుకొని ఒక జానెడు పైన కొంచెము ఉన్న కొమ్మలు కింద వైపు ఆకులు తీసేసుకుని నీళ్ళలో పెట్టుకోవచ్చు. మీకు ఒక్కటి కావాలంటే ఒకటే పెట్టకండి ఫ్రెండ్స్, ఒక 7-8 అలా పెట్టుకున్నారనుకోండి, మీరు పెట్టుకుంటే కనీసం 1-2 వచ్చినా మనకు సరిపోతుంది అనమాట మనం నాటుకోవటానికి. నాటు అయినా సరే మీరు గులాబీలు మీరు నీళ్ళలో పెట్టుకొని మీరు ట్రై చేయొచ్చండి. నేను పింక్ది చిన్నది మనకి ఉన్నది కదా మన గార్డెన్లో, అది మన బాల్కనీలో ఉంది కదా, చిన్న నాటు గులాబీ, అది పెట్టి ట్రై చేశానండి, వచ్చినాయి. ఆ తర్వాత వచ్చేసి గన్నేరు కూడా నేను నీళ్ళలో పెట్టి నేను ట్రై చేసి చూశానండి, వస్తాయి, చాలా ఈజీగా వస్తాయి. ఇందాక పెట్టిన సైజులోనే మీరు ముదురు కొమ్మలు తీసుకొని మీరు నీళ్ళలో పెట్టుకుంటే ఇవి కూడా చాలా ఈజీగా వస్తాయండి. నేను చేసింది మాత్రం ఎర్ర గన్నేరు చేశానండి ప్రయోగం, దానికి సక్సెస్ అయిందనమాట బాగా. ఇది కూడా ఫ్రెండ్స్, ఇది కలాంచు అండి. ఈ కలాంచు వచ్చేసి ఇది కూడా కొంచెం కొమ్మలు తీసుకొని దానికి పూలు లేకుండా చూడండి ఫ్రెండ్స్, పూలు లేకుండా చేసి అప్పుడు వాటర్లో పెట్టుకుంటే కింద ఆకులు తీసేసి ఇందాక నేను చెప్పినట్టుగానే నీళ్ళలో పెట్టుకుంటే ఇవి కూడా వచ్చేస్తాయండి. 10 రోజుల్లోనే వచ్చేస్తాయి, తొందరగానే పెట్టుకుని చూడొచ్చు. ఎల్లో కూడా వస్తుందండి. ఈ కలాంచులు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడా మన వాటర్లో పెట్టుకొని మనము చూడొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది బిళ్ళగన్నేరండి. ఇది కూడా వాటర్లో పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది నాటు బిళ్ళగన్నేరు అనమాట. ఇవి కూడా కింద వైపు ఆకులు తీసేసి ఒక 12-13 అంగుళాల కొమ్మ తీసుకుని వాటర్లో పెట్టుకోవచ్చు. అలాగే బంతి అయితే 1 రోజుల్లోనే వచ్చేస్తుందండి. మీరు ఎన్ని కొమ్మలు కావాలంటే అన్ని కొమ్మలు కట్ చేసి వాటర్లో పెట్టుకోండి. గాజు గ్లాసులో పెట్టండి ఫ్రెండ్స్, మామూలు స్టీల్ గ్లాసులో అయినా పెట్టుకోవచ్చు, కానీ గాజు గ్లాసులో అయితే ఏంటంటే మనకి చూడటానికి డైరెక్ట్గా లోపలంతా కనబడుతూ ఉంటుంది అనమాట. మనకు అసలు రూట్స్ వస్తున్నాయా లేదా, ఏం జరుగుతుందో లోపల అనేది మనకు తెలిసిపోతుంది. 2-3 రోజులకు ఒకసారి వాటర్ మాత్రం మార్చండి. ముందున్న వాటర్ పారబోసి శుభ్రంగా కడిగేసేయండి. లోపల పాసి పట్టేస్తుంది కదా, మొత్తం పారబోసేసి కడిగేసేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ పట్టి మళ్ళీ కొమ్మలు దాంట్లో వేసేసేయండి. అలాగే నందివర్ధనం కూడా అండి,
మరి ఇది గరుడవర్ధనం అనుకుంటా. ఈ గరుడవర్ధనం కూడా అలాగే కొమ్మలు మీరు పెట్టుకున్నారనుకోండి, కొంచెం ముదురు కొమ్మలు పెట్టుకుంటే అన్నీ ఒకే సైజ్ అండి. నేను చెప్తున్నాను కదా ఇందాకటి నుంచి, సైజే మీరు పెట్టుకుంటే కింద వైపు మాత్రం ఏ కొమ్మకి కూడా ఆకులు ఉండకూడదు, అలాగే పూలు ఉండకూడదు. పూలు మొగ్గలు వండుకోకుండా ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అలాగే ఇది మన పారిజాత చెట్టు అండి. ఇవి కూడా కొమ్మలు పెట్టుకుంటే చక్కగా మనకు రూట్స్ వచ్చేస్తాయి. ఒక 15-20 రోజుల రూట్స్ వచ్చినాయి అనుకున్న తర్వాత మనము భూమిలో నాటేసుకోవచ్చు. అలాగే మందార కూడా నేను పెట్టి చూశానండి, వస్తాయి. చూడండి, మీరు కూడా పెట్టి చూడొచ్చు, వచ్చేస్తాయండి. ఇది కూడా అంతే, కింద వైపు ఆకులు లేకుండా చూసి ఒక 7-8 అంగుళాలు 9 అంగుళాలు అలా తీసుకొని మీరు నీళ్ళల్లో పెట్టుకుంటే ఇవి కూడా రూట్స్ వచ్చేస్తాయి. కామనేనండి అన్నిటికీను వాటర్ మార్చడం అనేది. వాటర్ మార్చుకొని మీరు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి నూరు వరహాలు కూడా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అండి. ఒక 10 అంగుళాలు 11 అంగుళాలు 7-8 అంగుళాలు అన్న తీసుకొని మీరు వాటర్లో పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకుంటే ఇది కూడా చక్కగా ఈజీగా మనకి రూట్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ అన్నిటికీ కూడా నీళ్ళలో పెట్టంగానే వైట్గా స్పాట్స్ వస్తాయండి. వైట్గా స్పాట్స్ వచ్చి ఆ తర్వాత అవి రూట్స్ పెరుగుతాయి అన్నమాట. ఆ విధంగా ఇవి కూడా రెడీ చేసుకోవచ్చు మీరు. ఇవి కూడా ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి బోగన్విలియా అండి. బోగన్విలియా కూడా మనము కొమ్మలు పెట్టుకొని వాటర్లో రూట్స్ తెప్పించుకుని మనం భూమిలో నాటుకోవచ్చు. ఇది బయట కొనాలంటే చాలా రేట్ ఉంటుందండి. ఇది అందుకోసం అని చెప్పేసి ఎక్కడన్నా కొమ్మలు దొరికితే తెచ్చుకొని మనము నాటుకోవచ్చు. ఈ పూల చెట్లు ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, అలాగే ఆ పూల చెట్లే కాకుండా మామూలుగా తామలపాకు చెట్టు ఒకటి వాటర్లో పెడితే వచ్చేస్తుంది, రూట్స్ వచ్చేస్తాయి. అలాగే జామ చెట్లకు కూడా రూట్స్ అలాగే వస్తాయి, వాటర్లో పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి టమాటో మొక్కను కూడా మనము నీళ్ళలో పెట్టుకుంటే రూట్స్ వచ్చేస్తాయండి. అలాగే క్రాటన్స్ నీళ్ళలో పెట్టేసుకుంటే వచ్చేస్తాయండి. అలాగే ద్రాక్ష కొమ్మలు కూడా తీసుకుని మీరు వాటర్లో పెట్టుకుంటే రూట్స్ వస్తాయండి. అలాగే మల్బరీ కొమ్మలకు కూడా రూట్స్ వచ్చి కూడా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో మామిడి కొమ్మలు తీసుకుని వాటర్లో పెట్టుకుంటే కూడా రూట్స్ వస్తాయి. క్రాటన్లో నేను ఇందాక చెప్పాను కదండి, క్రాటన్లో కొలియస్ కొమ్మలకి బాగా రూట్స్ వచ్చే నైజం ఉంటుందన్నమాట. అలాగే పుదీనా, ఇది మనకు తెలిసిందే కదా అందరికీ. పుదీనా వాటర్లో పెడితే చక్కగా రూట్స్ వచ్చేస్తాయి. ఇదండి, ఇలా మీకు నచ్చిన కొమ్మలు, అవసరమైన కొమ్మలు తీసుకుని మీరు వాటర్లో పెట్టుకొని చక్కగా రూట్స్ తెప్పించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.